మక్కిరెడ్డి తులసమ్మ గారి పెద్దకర్మ సందర్భంగా వారి మనవడు వెంకటరెడ్డి గారు భోజనాలు ఏర్పాటు చేశారు. హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ అరుణ. మన ఛానల్లో వీడియోస్ పోస్ట్ చేసి చాలా రోజులు అవుతుందండి. ఈ మధ్య కొన్ని అనివార్య కారణాల వల్ల వీడియోస్ పోస్ట్ చేయలేకపోయాను. ఇక నుంచి రెగ్యులర్గా మన ఛానల్లో వీడియోస్ అనేది పోస్ట్ చేయడం జరుగుతుంది. ఈరోజు వీడియో వచ్చేసి స్టార్టింగ్లో చూశారు కదా, మా హస్బెండ్ వాళ్ళ నానమ్మ గారిది పెద్ద దినం అనమాట. ఇంకా ఆ రోజున ఫస్ట్ అయితే మేము మార్నింగ్ లేచి ఇలా ఫోటో అయితే డెకరేషన్ చేసాము. ఇంకా అలాగే ఆ రోజున కొంతమంది అనాథ పిల్లలకి అలాగే వృద్ధాశ్రమంలో భోజనాలు అయితే ఏర్పాటు చేశామండి. ఇంట్లో చేసుకునేదైతే ప్రతి ఒక్కటి ఉంటుంది. ఈ వీడియో కూడా ఇప్పుడు నేను ఎందుకు పోస్ట్ చేస్తున్నాను అంటే, లైఫ్లో ఈ వీడియో మాకు గుర్తుండిపోవాలి అని చెప్పేసి ఈ కార్యక్రమం అంతా. ఎందుకు అంటే ఆవిడంత బాగా కష్టపడి వీళ్ళందరినీ పెంచి చక్కగా ఆస్తులు ఇచ్చి చనిపోయేంత వరకు కూడా అందరూ ఆవిడ మాట విన్నారు అంటే ఆవిడ ఎలాంటి స్వభావం కలవారో మీకు అర్థమయ్యే ఉంటుంది. అంటే ఫ్యామిలీలో మేము ఒక్కళ్ళమే కాదు, మొత్తం హోల్ ఫ్యామిలీ ఆవిడ కన్సర్న్లోనే నడిచేవాళ్ళు. అలాగే ఇంకా బజార్లో వాళ్ళు కూడా ఆవిడ ఏది అడిగినా సరే అన్నీ తెచ్చిపెట్టేవాళ్ళు. ఎవ్వరు విసుక్కునేవాళ్ళు కాదనమాట. తను చేసుకోలేని పరిస్థితుల్లో కూడా అందరూ బాగా సపోర్ట్ చేసి ఏది కావాలంటే అది తెచ్చిపెట్టేవాళ్ళు అనమాట. ఇంకా చేసుకోలేని వయసు అంటానికి కూడా ఏం లేదండి. ఆవిడకి ఇప్పటికి 102 ఏళ్ళు వచ్చాయి. ఇప్పటికి కూడా చనిపోయి ఒక 1 వీక్ ముందు నుంచో ఏమో వండుకుని తినట్లేదు, కానీ అంతకుముందు అంతవరకు కూడా తనే వండుకుని ఫుడ్ ప్రిపేర్ చేసుకొని తినేది. అంటే మీరు పెట్టరా అని అడగచ్చు, మేము పెడతామండి. కానీ మేము చేసే వంట ఆవిడకి నచ్చదనమాట. పాతకాలపు పద్ధతిలో ఆవిడే చిన్న గ్యాస్ స్టవ్ ఉంటుంది, దాని మీదే అప్పటికప్పుడు వేడివేడిగా అన్నం వండుకుని తనకు కావాల్సిన పచ్చళ్ళు అవి చేసుకుని తినేదనమాట. మేము కర్రీసు పెరుగు అవి పంపించేవాళ్ళం. ఇష్టమైతే వేసుకునేది, లేదంటే అవి కూడా పక్కన వాళ్ళకి ఎవరో ఒకరికి ఇచ్చేస్తూ ఉంటుందన్నమాట. అయితే ఫుల్ ప్లెడ్జ్డ్గా మాత్రం తను చాలా హ్యాపీగానే గడిపిందని అనుకుంటున్నాను. ఎందుకంటే 4వ తరం కూడా చూస్తుంది అనుకున్నాను. మా అంటే కొడుకు పిల్లల్లో అయితే చూడలేదు, కానీ కూతురు పిల్లల్లో అయితే మాత్రం 4వ తరం కూడా చూస్తుందండి. అసలు నేనైతే ఇంత సడన్గా హ్యాండ్ ఇచ్చి వెళ్ళిపోతుందని ఎక్స్పెక్ట్ చేయలేదు. తనకు అసలు బాగుంది కూడా ఏమీ లేదు. మంచాన పట్టడం ఏమో అది కూడా ఏమీ లేదండి. అసలు ఏమీ లేదు. ఎందుకో తెలియదు తనకి. ఒక 2 డేస్ మాత్రం ఊపిరాడకుండా అనిపించిందంట. హాస్పిటల్కి వెళ్దాము అంటే నేను రాలేను అని చెప్పింది. సరే ఎలాగోలా ఓపిక చేసుకుని నెక్స్ట్ డే తీసుకెళ్దాము అనుకున్నాము. ఇంకా ముందు రోజు మాత్రం సాటర్డే రోజే చెప్పింది. నేను రేపు మార్నింగే చనిపోతున్నాను అని చెప్పింది. కానీ నువ్వెక్కడికి పోతావు, ఎవరన్నా చచ్చిపోయారంటేనే నీకు భయం అంటావు, అలాంటిది నువ్వే చచ్చిపోతున్నావని ఎందుకు ఇలా చెప్తున్నావు, అరవకుండా పడుకోమా అని అందరం చెప్పాం. కానీ ఇలా తనకి తెలిసి తను చనిపోతున్నానని చెప్తుంది అని అయితే ఊహించలేదు. నెక్స్ట్ డే మార్నింగ్ అయితే మాత్రం ఎంచక్కా లేసింది, ఇల్లంతా చూసుకుంది, ఇంకా వాలిపోయిందనమాట. తనకి తెలిసే తన ప్రాణం పోయింది అని నా అభిప్రాయం. ముందు రోజు పెన్షన్ తీసుకున్నప్పుడే చెప్పిందంట ఆ అబ్బాయికి, నేను ఇంకా నెక్స్ట్ పెన్షన్కి ఉన్నయ్యా, నువ్వు వచ్చే పని లేదు అని చెప్పి. అయితే అప్పుడు కూడా అందరూ నవ్వుకున్నారంట. నేను ఆఫీస్కి వెళ్ళాక ఈవినింగ్ వాళ్ళు చెప్తా ఉన్నారు, ఇలా అంది ఇలా అంది అని చెప్పి. కానీ ముసలిది ఇంత సడన్గా హ్యాండ్ ఇచ్చి అయితే వెళ్తుంది అనుకోలేదు. ఇంకా ఈ రోజున తనకి ఇష్టమైన పదార్థాలన్నీ వండి పెట్టాను. తనకి జిలేబీ అంటే ఇష్టం. అంతకుముందు వారం రోజుల ముందు కూడా ఊరికి వెళ్ళినప్పుడు జిలేబీ తెచ్చి పెట్టాను. ఎంచక్కా తిండి. ఇంకా మటన్ కర్రీ అంటే ఇష్టం, మటన్ కర్రీ చేసి పెట్టాను. పెరుగులో గారెలు అంటే ఇష్టం, పెరుగు గారెలు కూడా చేశాను. ఆ సీతాఫలాల కోసమైతే నిన్నంతా విపరీతంగా తిరిగాను. నైటు 10ంటికి వేరే వాళ్ళ ద్వారా తెప్పించాను. వేరే వాళ్ళు ఎవరు లేరులేండి,
ఆ ముసలమ్మ వాళ్ళ కూతురు వాళ్ళ కోడలు తీసుకొచ్చారు. ఇంకా తనకి మామిడికాయ అంటే అత్యంత ఇష్టం అనమాట. ఈ మామిడికాయల కోసం నన్ను ఎండాకాలం అంతా సావగొట్టింది. ఫస్ట్ రకం కాయ కావాలి, తను తినే సైజులో కావాలి, పెద్దదిగా ఉండకూడదు, చిన్నదిగా ఉండకూడదు. నేనైతే మా కార్తీ పెళ్లి వరకు ఉంటుందని అనుకున్నాను. ఇంకా టైం లేదు, వెళ్ళిపోయింది. వచ్చే 5-6 సంవత్సరాల్లో మళ్ళీ మా ఇంట పసిపాపగా పారాడాలని కోరుకుంటున్నాను. ఈ రోజుకి ఇదే వీడియో నుండి మరో మంచి వీడియోతో మళ్ళీ